హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం ఎక్సైజ్ 1.4లోని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇందులో ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ప్రూవ్ చేయడం కోసం మనం ఏమనుకుంటామంటే కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ తీసుకుంటాం. అంటే ఇవి రేషనల్ నెంబర్ తీసుకొని లాస్ట్లో రేషనల్ నెంబర్స్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్స్ అయి ఉంటాయని మెథడ్ ఇక్కడ వాడుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఒక ఎక్సైజ్ ప్రాబ్లం కూడా తీసుకున్నాం. సో దట్ ఒకే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా అర్థం కావడం కోసం ఇలా తీసుకోవడం జరిగింది. లెట్ us సపోజ్ ఇఫ్ √2 ఈజ్ రేషనల్. మనం ఏమనుకున్నామంటే √2 ఈజ్ రేషనల్. రేషనల్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు అంటే √2 అనేది r/p సంథింగ్ లేదా r/s. సో ఎనీ వేరియబుల్, ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నాం. r/s అనే ఫామ్లో ఉంది అని మనం ఊహించుకున్నప్పుడు మనకేంటంటే ఈ రెండు కోప్రైమ్స్ కావాలి, అంటే న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్ కావాలి. అలా కాకుండా ఈ రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉందనుకున్నప్పుడు ఆ కామన్ ఫ్యాక్టర్తో వీటిని మనము క్యాన్సిలేషన్ చేసినప్పుడు మనకి కోప్రైమ్స్ వస్తాయి. కోప్రైమ్స్ అంటే ఏంటి అంటే కోప్రైమ్స్ ఆర్ నథింగ్ బట్ ద నెంబర్స్ విచ్ హ్యావ్ 1 యాజ్ దేర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు 1 కామన్ ఫ్యాక్టర్గా ఉన్న కోప్రైమ్స్ ఏమవుతాయి అంటే ఇప్పుడు లెట్ us సపోజ్ √2 ఈజ్ ఈక్వల్ టు a/b. a/b అనేవి కోప్రైమ్స్ అని అనుకున్నాం. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a, b ఈజ్ 1 అనుకున్నప్పుడు అంటే ఇవి రెండు క్యాన్సిల్ చేయడానికి పాసిబిలిటీ లేదు అని ఊహించుకుంటాం. ఇక్కడ ఏం రాస్తాము? ఫస్ట్ ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ r/s. r, s ఏమవుతాయి? ఇక్కడ r, s బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అని తెలుసు. తర్వాత s షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అది మామూలుగా రేషనల్ నెంబర్కి ఉన్న కండిషన్. ఇప్పుడు a, b ఆర్ ఏమనుకున్నాం? a, b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ ఇక్కడ మనం తీసుకున్న స్టేట్మెంట్, దీన్నే మనం కాంట్రడిక్ట్ చేయబోతాం. కోప్రైమ్స్ అంటే ఏంటి? దీనికి ఈ రెండింటికి కలిపి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అన్నది విషయం, రైట్? ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనము ఇక్కడ దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఈ బీని ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు b√2 ఈజ్ ఈక్వల్ టు a. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వైర్ చేస్తే ఏమవుతుంది? b² 2 ఇంటూ స్క్వైర్ రూట్కి క్యాన్సిల్ అయ్యి ఈజ్ ఈక్వల్ టు a² మారుతుంది. ఇక్కడ దీని గురించి మనకి ఏం తెలుస్తుంది అంటే 2ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు సో b² ఈజ్ ఈక్వల్ టు a²/2 అంటే a²ని 2 డివైడ్ చేస్తుంది అని మీనింగ్. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. మనకు ఒక థీరం ఉంది ఏంటి అంటే ఇఫ్ ఏ ప్రైమ్ నెంబర్ డివైడ్స్ ఏ స్క్వేర్ నెంబర్ దెన్ ఇట్స్ ఆల్సో డివైడ్స్ దట్ నెంబర్. అంటే లెట్ us సపోజ్ ఇప్పుడు p అనే ఒక ప్రైమ్ నెంబరు ఒక a² అనే నెంబర్ని డివైడ్ చేస్తుంది అంటే ఈ p అనే నెంబరు ఏని కూడా డివైడ్ చేస్తుంది అన్నది మనకు రూల్. ఒక ప్రైమ్ నెంబరు a² డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబరు ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏం చేస్తుంది? 2 అనే ప్రైమ్ నెంబరు a² డివైడ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఇట్స్ ఆల్సో డివైడ్స్ a. సో ఏని డివైడ్ చేస్తుంది కాబట్టి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a. 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ a అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే దీనికి 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ a అనుకున్నప్పుడు ఈయన ఏ రాసుకోవచ్చు అంటే a ఈజ్ ఈక్వల్ టు a ఏమవుతుందంటే 2 ఇంటూ c కానీ d కానీ ఏదో ఒక, ఎందుకంటే 2 టేబుల్లో a వస్తుందని చెప్తున్నాం కాబట్టి 2 ఇంటూ ఏ సంథింగ్ నెంబర్ 2c అని అనుకున్నాము. దీన్ని మనకు ఫస్ట్ వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? a ప్లేస్లో 2cని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే 2b² ఈజ్ ఈక్వల్ టు 2c² విచ్ ఇన్ ఏ సెన్స్ 2² అంటే 4c² కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు 2b² ఈజ్ ఈక్వల్ టు 4c². 2 1s are 2 2s are. సో b² ఈజ్ ఈక్వల్ టు 2c². 2ని ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు b²/2 ఈజ్ ఈక్వల్ టు c². ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ సేమ్ ఇక్కడ వచ్చిన కండిషనే మళ్ళీ మనం చూస్తున్నాం. సేమ్ కండిషన్ని ఇక్కడ మళ్ళీ రాస్తాం. ఏం జరుగుతుంది? b²/2 అంటే 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b² కాబట్టి 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b అని రాసుకుంటాం. 2 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ of
బి. అంటే ఇప్పుడు ఏం తెలుస్తుంది, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి. ఏకి బికి 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. మనకు ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ ఏమనుకున్నాము, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అని అనుకున్నాం, కో ప్రైమ్స్ అనుకున్నాం. ఇక్కడ 2 కూడా వస్తుంది, 2 వచ్చింది అంటే అవి కో ప్రైమ్స్ కాదు అని తెలుస్తూ ఉంది. ఇవి ఇఫ్ ఇట్ ఏ అండ్ బి ఆర్ నాట్, ఇక్కడ ఏం తెలిసింది, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ, ఏకి బికి 2 అనే ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి సో ఏబి ఈజ్ నాట్ కో ప్రైమ్స్ అని తెలుస్తుంది. సో విచ్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్స్ దట్ మన 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. కాబట్టి 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని రాసేస్తాం. సో ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ అని రాస్తాం. సేమ్ ఇదే ప్రొసీజర్ని ఎక్సైజ్లో ఉన్న క్వశ్చన్. రైట్, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇదేలాగా ప్రొసీజర్ ఫాలో అవుతాము. ఫస్ట్ √5 అనుకుంటాము ఈజ్ రేషనల్ నెంబర్ అనుకున్నాము. రేషనల్ నెంబర్ ఎలా ఫామ్లో ఉంటుంది, √5 = a/b. కానీ a, b ఏమనుకుంటాము, ఆర్ కో ప్రైమ్స్ అని అనుకున్నాం. కో ప్రైమ్స్ అంటే నో కామన్ ఫ్యాక్టర్ అని మీనింగ్. సో బీని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు i is equal to a. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ విల్ రిజల్ట్ 5b² = a². కాబట్టి b² is equal to a²/5. సో 5తో ఏం చేస్తాము, మనము డివైడ్ చేయగలుగుతాము అని తెలుస్తుంది. అంటే 5 అనే ప్రైమ్ నెంబరు a² డివైడ్ చేసినప్పుడు 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అని తెలుస్తుంది. 5 అనేది ఏకి ఫ్యాక్టర్ అని తెలుస్తుంది. 5 అనేది ఏకి ఫ్యాక్టర్ కాబట్టి 5 ఏని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 5 ఇంటూ, రైట్, సో b² is equal to a²/5. సో ఇప్పుడు 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కాబట్టి ఏని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, 5 ఇంటూ సి, ఏదో ఒక కాన్స్టెంట్ 5 ఇంటూ సి, 5cగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5c. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దిస్ 5c హియర్, మనం b² ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, 5² అంటే 25c² మారుతుంది. ఏ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు 25ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది అంటే 5b²/25 is equal to c². సో 5 1s are 5 5s are అంటే b²/5 is equal to c² అని తెలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఏమర్థమవుతుందంటే b ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b², 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b², 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b² అన్నప్పుడు 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ b కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ ఏం తెలుస్తుంది, 5 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ, 5 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి. సో ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ అని 5 ఉంది. మామూలుగా మనం అనుకున్నాం కో ప్రైమ్స్ అంటే ఏంటి, HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1 అని మనకు తెలుసు. ఇక్కడ అది కాంట్రడిక్ట్ అవుతుంది కాబట్టి రైట్, ఇట్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్స్ దట్ ఏ, బి ఆర్ కో ప్రైమ్స్ అని రాస్తాము. సో ఈ కాంట్రడిక్షన్ ఎందుకు అరైజ్ అంటే దిస్ కాంట్రడిక్షన్ అరైజ్ బికాస్ వీ అజ్యూమ్డ్ √5 యాజ్ అ రేషనల్, దేర్ఫోర్ √5 is irrational అని రాస్తాం. దేర్ఫోర్ irrational. అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేస్తున్న మ్యాథ్స్ వీడియోస్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావండి లేదా ఏదైనా చాప్టర్ కానీ మధ్యలో మీకు అడగాలనుకున్నా లేదా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఇంపార్టెంట్ చాప్టర్స్ కానీ లేదా డౌట్ ఉన్న చాప్టర్స్ కానీ నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.